ఏంటి ఇందు ఆ పర్ణతో సేవలు చేయించుకుంటానన్నావు, నువ్వే తన్నులు తిన్నావు. ఇప్పుడు ఇంకేదో చేస్తానన్నావు, ఏం చేయబోతున్నావేంటి? ఈ రోజు మొత్తం అది మన ముగ్గురి చుట్టూ పెంపుడు కుక్క పిల్లల తోకూపుకుంటూ తిరిగేలా చేస్తాను చూడు. ఎలా చేస్తావే? ఏముంది, నేనా ఏ పని చేయకూడదు, నువ్వు కాలు కదపకూడదు, వదిలికి జ్వరం. సో మన ముగ్గురికి అది చచ్చినట్టు సేవలు చేయాలని బావతో చెప్దాం. చేయక చస్తుందా? ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. బావ వస్తున్నాడు, వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నానే. అయ్యో అమ్మా. అమ్మా, అపర్ణ నేను అలా బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికి రా? వాకింగ్ చేస్తే అపర్ణ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పారు. ఓ హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్కి వెళ్ళొస్తాం. మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి బావా? నీకేమైంది? నేను కాలు కదపకూడదని డాక్టర్ చెప్పారు కదా, అత్తయ్యేమో నడవలేని పరిస్థితి. అయ్యో, వదినకేమో జ్వరం. అమ్మా, అన్ని రోగాలు మన ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. ఇది ఇల్లులా లేదు, హాస్పిటల్లా ఉంది. అదేంటమ్మా, మేమేదో కావాలనే తెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నావు. మా కర్మ కొద్దీ వచ్చాయి, దానికి మమ్మల్నే చేయమంటావు? నా ఉద్దేశం అది కదత్తయ్య, మీ బాధలు పోగొట్టుకోవడానికి నేను కొన్ని మందులు తెచ్చాను, ఇప్పుడే ఇస్తాను. ఇవి సర్వరోగ నివారణి మందులు. ఇవి వేసుకుంటే ఎలాంటి జబ్బైనా తగ్గిపోతుంది. పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఇదిగో తీసుకోండి. అక్క కూడా ఇవ్వు. వదినా, ఇవిగో. అదంత పవర్ఫుల్ అపర్ణ? అలా ఇలా కాదు, చాలా పవర్ఫుల్. ఈ గుళికలు వేసుకున్నాక అత్తయ్య చక్కగా లేచి నడుస్తారు. వదినకేమో జ్వరం తగ్గిపోతుంది. ఎందు లేడి పిల్లలా గంతులేస్తుంది. నాకు నమ్మకం లేదు. ఆ గుళికలు వేసుకుని చూడిందు. అత్తయ్య, వదిన, మీరు కూడా వేసుకోండి. వేసుకోండి. మింగాము. ఏమైంది? నొప్పులు అలాగే ఉన్నాయిగా. తగ్గదత్తయ్య, ఓ అరగంట తర్వాత రిజల్ట్ వస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,